వేదిక మీద ఉన్న సారథులు మొన్నటి గెలుపులో చెప్తున్నాడు. ఇంటింటికి పోతున్నప్పుడు మా వెంకట ఒక మాట చెప్పిండు, ఎన్నడూ నేను బీజేపీకి ఓటేయలే, ఫస్ట్ టైం ఓటేసిన. నేను అదృష్టవంతుని వెంకటయ్య గారు. అంటే ఎన్నడూ ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉండేటువంటి సిద్ధాంతపరమైన వాళ్ళు కూడా ఎక్కడో కాడ రాయలకి ఓటేయాలని చెప్పి ఓటేసారు. అందరూ కనుక జెండాలను పక్కకు పెట్టి, పార్టీలను పక్కకు పెట్టి, సిద్ధాంతాలను పక్కకు పెట్టి రాజేంద్రను కాపాడుకోవాలనేటువంటి ఆ భావన కనుక హృదయంలో లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నాకు చాలామంది అయ్యో అన్న ఈ పదవి రాలేదా ఆ పదవి రాలేదా అని చెప్పి అంటుండే, నేను ఒక 6 నెలల కాలం పాటు మా మల్కాజిరి ప్రజలకి వాటికనే పేరు తెలుసు, మా మల్కాయి ప్రజలకు నా ఫోటో వాళ్ళ హృదయాల్లో ఉండేటువంటి పని చేసుకోవాలని చెప్పి చెప్పిన. 6 నెలలు ఇదే పని చేస్తాను నేను. మీ అందరి పరిచయం కావాలి నాకు. ఇక్కడ ఉన్న కాలనీలు కానీ, కాలనీల పాలక మండలి కానీ, ఇక్కడున్న స్థానిక సమస్యలు కానీ తప్పకుండా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఉన్నంతలో తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తా. నాకు వ్యక్తిగతంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు నో అనేది మా డిక్షనరీ లేదు. ఖచ్చితంగా ఎక్కడో ఒకడ దానికి ఒక వెంట్ ఉంటుంది, దానికి ఒక వే ఉంటుంది. తప్పకుండా అది కావాలి. ప్రజలకు నిజంగా ఏది అవసరం ఉందో అది ఒక్కొక్కసారి ఈ ఎంపీలు అవసరం లేకపోవచ్చు, ఈ మున్సిపాలిటీ పెట్టకపోవచ్చు, ఈ ఎమ్మెల్యే పనిలో పెట్టకపోవచ్చు అనేటువంటి మాట చెప్తూ ఉంటాం. కానీ ప్రజలకు సంబంధించినటువంటి పని అది అవసరమైందన్నప్పుడు రూల్స్ సిస్టమ్ అంతా కూడా పక్కకు పెట్టి అది చేయించడమే నాలాంటి కర్తవ్యంగా భావిస్తాం. మేము సిస్టంలో ఉన్నప్పుడు అనేక రకాల రిఫార్మ్స్ ఇచ్చేది. ఊళ్ళలో పోతున్నప్పుడు పాత బాయి బొందలు, ఆ పాత బాయి బొందలు పూడ్చాలంటే ఏ ఫండ్ కూడా పెట్టడానికి ఆస్కారం లేదు. కానీ అది మెల్లమెల్లగా రోడ్డు దాకా వచ్చి చాలామంది అలా పడి చనిపోతున్నప్పుడు, అలా పడి గాయాలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పేది, ఈ బాయి బొంద పూడ్చాలా బిడ్డ, చాలామంది ఇలా పడిపోతారు చచ్చిపోతున్నారని చెప్తే ఎక్కడ ప్రయోజనం లేదు. మేమన్నాం, అరే జీవోలు ఇచ్చేది, చట్టాలు చేసేది భగవంతుడు కాదు. ప్రజల అవసరం కోసం మాత్రమే జీవోలు వస్తాయి, ప్రజల అవసరం కోసం మాత్రమే సిస్టమ్ ఉంటుంది, ప్రజల అవసరం కోసమే చట్టాలు వస్తాయని చెప్పి కొట్లాడి అలాంటి వాటిని కూడా పెట్టించిన నేను. కాబట్టి నాట్ పాసిబుల్, ఇది సిస్టంలో లేదు, ఇది సాధ్యం కాదనేటువంటి మాట ఇప్పటి నుంచి మీకు చెప్పా. నెంబర్ 1, ఇంతమంది మనసు అంటుడు, అది లైట్లు కావచ్చు, అది గ్రాస్ కావచ్చు, అది కోర్టు కావచ్చు, ఇవాళ అది పిల్లల ఆట స్థలాలు కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు. తప్పకుండా ప్రతి దానికి పరిష్కారం అంటూ ఉంటుంది తప్ప పరిష్కారం లేకుండా మాత్రం ఉండదని చెప్పి మీకు మనవి చేస్తున్నాం.